నాగర్ కర్నూలు జిల్లా పరహాబాద్ నల్లమల అటవీ ప్రాంతంలో సఫారీ వాహన సేవలు నిలిపివేయనున్నట్లు డిఎఫ్ఓ రోహిత్ తెలిపారు. వన్యప్రాణుల సంతానోత్పత్తికి ఇది అనువైన సమయం కావడంతో వాహన సేవలను 90 రోజుల పాటు ప్రతి ఏడాది నిలిపివేస్తారు. మనుషుల అలికిడికి, సఫారీ వాహనాల శబ్దానికి వన్యప్రాణులు ఇబ్బంది పడే అవకాశం ఉండడంతోనే వాహనాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. జూలై 1 నుండి అక్టోబర్ 30 వరకు అడవిలో పర్యాటకులకు ఎలాంటి అనుమతి లేదు. ఒకవేళ అభయారణ్యంలోకి మనుషులు ప్రవేశించినట్లయితే వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం శిక్షార్హులు అని రోహిత్ గోపి తెలిపారు. పులుల అభయారణ్యంలో జూలై 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు 3 నెలల పాటు అన్ని సఫారీ సర్వీసుల్ని నిషేధించడం జరుగుతూ ఉన్నది. ఈ 3 నెలల్లో పులులు మరియు ఎలుగుబంట్లు, ఇతర జంతు జాతులు వాటి యొక్క సంతానోత్పత్తి కోసం సంగమం జరిపేటటువంటి కాలంగా పరిగణిస్తాము. వాటికి ఆటంకం జరగకూడదని చెప్పేసి ఈ 3 నెలలు విరామం ఇవ్వడం జరుగుతుంది. ఈ కాలంలో వాటి యొక్క సంతానోత్పత్తి కోసం అవి సంగమం జరిగేటటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని ఈ నిషేధాన్ని విధిస్తున్నాము. అందరూ ప్రయాణికులు సహకరించగలరని మనవి. అమరాబాద్ పులుల అభయారణ్యంలో జూలై 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు 3 నెలల పాటు అన్ని సఫారీ సర్వీసుల్ని నిషేధించడం జరుగుతూ ఉన్నది. ఈ 3 నెలల్లో పులులు మరియు ఎలుగుబంట్లు, ఇతర జంతు జాతులు వాటి యొక్క సంతానోత్పత్తి కోసం సంగమం జరిపేటటువంటి కాలంగా పరిగణిస్తాము. వాటికి ఆటంకం జరగకూడదని చెప్పేసి ఈ 3 నెలలు విరామం ఇవ్వడం జరుగుతుంది. ఈ కాలంలో వాటి యొక్క సంతానోత్పత్తి కోసం అవి సంగమం జరిగేటటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని ఈ నిషేధాన్ని విధిస్తున్నాము. అందరూ ప్రయాణికులు సహకరించగలరని మనవి. అమరాబాద్